Welcome to my channel. Thank you for watching this video. Kindly share this video and subscribe my channel. ఈరోజు మీకు నేను సిబిల్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది సో దాని గురించి చెప్తాను. సిబిల్ అంటే ఏంటని. నార్మల్గా మనము ఇప్పుడు ఊర్లో ఉన్నట్టయితే ఎవరైనా మీకు ఎక్కువ డబ్బులు మీకు వస్తున్నా, మీరు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చే పొజిషన్లో ఉన్నా, మీకు చాలా డబ్బులు వస్తున్నా, మీ పరపతిని చూసి మీకు అనేది డబ్బులు ఇస్తారు. ఈ డబ్బులు ఇతనికి ఇస్తే ఎటు పోవు, మనకి వాపసు వచ్చేస్తాయి, మళ్ళీ మన ఇంట్రెస్ట్తో వాపసు వచ్చేస్తాయి అన్న ఒక గుడ్ విల్ అనేది ఏదో ఉంటుందో దాన్ని బ్యాంకింగ్లో సిబిల్ అని అంటారు. సో మీకు లోన్ ఇచ్చినట్టయితే ఏ బ్యాంక్ అయినా దాన్ని తిరిగి కట్టే మీ యొక్క రీపేమెంట్ శక్తి అనేది సిబిల్ రూపంలో బ్యాంక్ వాళ్ళు అనేది వెరిఫై చేస్తారు. సో నార్మల్గా చెప్పాలనుకుంటే పరపతి అనేది ఉంటుంది. ఊళ్ళో పరపతి ఎట్లా ఉంటుంది, బాగా డబ్బులు మీరు రీపేమెంట్ చేయగలుగుతున్నారంటే మీకు డబ్బులు ఎవరైనా ఇస్తారు. రీపేమెంట్ చేసే ఒక ఎబిలిటీ మీకు ఉంటే మీకు డబ్బులు ఎవరైనా ఇస్తారు అప్పుకి. సో మీరు ఎట్లయినా మన డబ్బులు మనకు వచ్చేస్తాయని. అలాగే బ్యాంకింగ్లో కూడా ఇలా సిబిల్ అనేది చెక్ చేస్తుంటారు. సో మీరు ఎప్పుడైనా లోన్ తీసుకున్నట్టయితే మీరు తిరిగి ఎట్లయితే చెల్లిస్తారో, తిరిగి ఎట్లయితే పేమెంట్ చేస్తారో దాన్ని బట్టి మీ సిబిల్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మనం అదే సిబిల్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ సిబిల్ని బట్టి ఫ్యూచర్లో ఇంకా మంచి లోన్లు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు వచ్చే శాలరీ కానీ, మీ రీపేమెంట్ ఎబిలిటీ కానీ చూసి మీకు దాంతోపాటు సిబిల్ చూసి మీకు లోన్ అనేది ఇస్తారు. సో మీకు ఎప్పుడైనా చెక్ బౌన్స్ అవ్వడం వల్ల సిబిల్ అనేది డౌన్ అవుతుంది. ఒకవేళ మీ చెక్ బౌన్స్ అయినా, మీరు కట్టలేని పరిస్థితిలో ఉన్నా, ఎప్పుడైనా మీరు అనుకోకుండా మర్చిపోయి ఒకవేళ చెక్ బౌన్స్ అయినా కూడా సో మీరు అదే మంత్లో ఏదైతే మంత్ ఉందో ఆ మంత్లోనే తిరిగి పేమెంట్ అనేది చేయండి. సో బ్యాంక్ వాళ్ళు కొన్ని ఛార్జెస్ ఇస్తారు. అదే మంత్లో తిరిగి ఆ ఛార్జెస్ అనేది పేమెంట్ చేయండి, పెండింగ్ పెట్టకుండా. సో పెండింగ్ పెట్టకుండా మీరు అదే మంత్లో పేమెంట్ చేసినట్టయితే సిబిల్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. సో చెక్ బౌన్స్ అవడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అయినా, సో మీరు రీపేమెంట్ చేశారు కాబట్టి తిరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అది ఇంక్రీజ్ అయ్యడానికి అవకాశాలు చాలా ఉంటాయి. సో అలాగే మీరు ఒకవేళ మీ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల పేమెంట్ చేయలేకపోతే, మీరు ఏదైనా పెండింగ్ పెట్టుకున్నారనుకోండి, లోను బ్యాంక్లో తీసుకున్న లోన్ పెండింగ్ పెట్టుకుంటే, మీరు పేమెంట్ చేయకుంటే ఫస్ట్ వచ్చేసి మీ సిబిల్లో ఎన్పిఏ అని రిజిస్టర్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఎన్పిఏలోకి వెళ్తుంది. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ అన్నట్టు. మీరు సరిగా కట్టట్లేదని చెప్పేసి ఫస్ట్ అయితే ఎన్పిఏలోకి వెళ్తుంది. సో ఎన్పిఏలో ఉన్న స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఒకవేళ డబ్బులు కట్టారనుకోండి, సో మళ్ళీ రెగ్యులర్ వస్తుంది. మీరు నార్మల్గా ఈఎంఐ రెగ్యులర్గా పేమెంట్ చేస్తే మళ్ళీ మీ సిబిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎన్పిఏకి వెళ్ళినా కూడా ఒకవేళ ఎఫెక్ట్ అయిన సిబిల్ కూడా మీరు నార్మల్గా మీరు ఏం చేయకున్నా కూడా అది మీరు రీపేమెంట్ చేస్తూ ఉంటే మీ సిబిల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు అట్లాగే ఎన్పిఏలోకి వెళ్ళిన తర్వాత కూడా అలాగే పెండింగ్ పెడితే నెక్స్ట్ స్టేజ్లో ఎన్పిఏ నుంచి రైట్ ఆఫ్లోకి వెళ్తుంది మీ లోన్ అనేది. సో రైట్ ఆఫ్ స్టేజ్కి వెళ్ళిందంటే మీరు ఫ్యూచర్లో మొత్తం అమౌంట్ ఛార్జెస్తో కలిపి కట్టినా కూడా ఈ రీమార్క్ అనేది సిబిల్లో నుంచి వెళ్ళదు. సో అట్లా రైట్ ఆఫ్ చూపించినట్టయితే మీరు ఫ్యూచర్లో ఏ చిన్న లోన్ తీసుకున్న అప్లికేషన్లో, ఇప్పుడు నార్మల్గా మీరు ఆన్లైన్లో చాలా అప్లికేషన్ వస్తాయి, పైసా బజార్ ఉంది, అలాగే వేరే అప్లికేషన్లు ఉంటాయి. అందులో మీరు ఏ చిన్న లోన్ తీసుకున్నా కూడా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 లోన్ తీసుకున్నారనుకోండి, అది సరిగా కట్టకపోయినా ఫ్యూచర్లో మీకు అనేది ఇది సిబిల్లో చూపించి ఆ 5,000 కట్టినందుకు మీకు సిబిల్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఏ చిన్న లోన్ తీసుకున్నా మీరు రీపేమెంట్ అనేది ఖచ్చితంగా సక్రమంగా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మర్చిపోయి ఇలా పేమెంట్ చేయలేదనుకోండి, రైట్ ఆఫ్లోకి వెళ్తుంది. రైట్ ఆఫ్కి వెళ్తే మీకు ఒకవేళ ఫ్యూచర్లో వేరే లోన్ తీసుకునేటప్పుడు మీకు ఫ్యూచర్లో మీరు మంచిగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నా కూడా, ఒకవేళ లోన్ తీసుకుందాం అనుకున్నా, మీరు అన్ని లోన్లు క్లియర్ చేసిన ఛార్జెస్తో పాటు కట్టినా కూడా ఫైనాన్షియల్ కంపెనీ ఏదైతే ఉందో, బ్యాంక్ ఏదైతే ఉందో, వాళ్ళు రైట్ ఆఫ్ అనేది తీయరు. రైట్ ఆఫ్ అలాగే ఉంటుంది. రైట్ ఆఫ్ అలాగే ఉంటే మీకు వచ్చే లోన్లు అనేటివి రావు. సో ఇలా జరగకుండా ఉండాలంటే మీరు రెగ్యులర్గా ఈఎంఐ అనేది పేమెంట్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.